మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. బిడ్డ ఇక్కడ అడుగు పెట్టింది. మాటిచ్చి చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది, మీ తరపున పోరాటం చేస్తుంది అని మీ చేతుల్లో చేసి మాటిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇంకో 2 నెలల్లో ఓట్లున్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం. ఆలోచన చేసి ఓటు వేయండి, ఆలోచన చేసి ఓటు వేయండి. అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి, మూటలతో అందరూ రెడీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ రెడీగా ఉంది మూటలతో, ఒకవైపు టీడీపీ పార్టీ కూడా రెడీగా ఉంది మూటలతో. డబ్బులు ఇస్తారు, తీసుకోండి, మీ డబ్బులే, మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు ఎవరికి వేయాలి అని మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు ఎవరికి వేస్తారో మీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మాటిచ్చి చెప్తున్నాం, ప్రత్యేక హోదాను సాధ్యం చేస్తాం. రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతి అంశం కోసం మేము రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది. ప్రతి ఒక్కటి సాధిస్తాం. విశాఖ స్టీల్ కాపాడుకోవడమే కాదు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతామని, మీ గడప వరకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆ పోస్టర్ డిఎస్సి కోసం తయారైతున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. విద్యార్థులు ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు. జగనన్న గారు చెప్పిన మాట 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చిన వెంటనే అవి భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరము సంక్రాంతి ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరము వస్తుందని చెప్పాడు. 23,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 7,000 ఉద్యోగాలే ఎందుకు భర్తీ చేస్తున్నావు చంద్రబాబు గారు అని ఆ రోజు సిగ్గులేదా అని తిట్టాడు జగనన్న గారు. మరి ఈరోజు 23,000 ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన జగనన్న గారు కేవలం 6,000 ఉద్యోగాలతో ఒక మెగా డిఎస్సి కాదు, ఒక డగా డిఎస్సి విడుదల చేశారు. అది కూడా 5 సంవత్సరాల తర్వాత. ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు? కుంభకర్ణులా నిద్రపోయారా? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక దగా డిఎస్సి అని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2,30,000 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం అన్ని భర్తీ చేస్తామని మేము మాటిచ్చి చెప్తున్నాం. ఇందిరమ్మ
ఉమ్మిన వానైతాడు బీద సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట నేనే మొదలంటున్నాడు ఒక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నందరి బంధులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొరగాడు దయచేసి మిత్రులందరూ కూర్చోవాలి సభా కార్యక్రమం ఉంది ఈనాటి కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు వచ్చారు వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరినీ కూడా తప్పట్లతోటి వారిని స్వాగతం పలకవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను త్వరలో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో కర్ణాటకలో ఆనాడు కాంగ్రెస్ గెలిచింది మొన్న తెలంగాణలో గెలిచింది నేడు జరిగేటువంటి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనడానికి మన రేవంత్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనందరూ కూడా కలిసి పనిచేస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయం అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈనాటి కార్యక్రమానికి ఆల్ ఇండియా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు విచ్చేశారు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి మరి రాష్ట్రంలోనే సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు మాట్లాడతారు దాని తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు మనకిచ్చినటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రారంభిస్తారు దాని తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ పెద్దలు నారాయణ గారిని నిండు సభకు నమస్కారం వేదిక మీద చాలా ఎక్కువ మంది ఉన్నారు అందరి పేర్లు చెప్తే టైం చాలదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇస్తున్నటువంటి మా షర్మిలమ్మ అదేవిధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సభకు రావడం అంటే ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ఎవడబ్బా సొత్తు కాదని చెప్పేసి హెచ్చరిక ఎందుకంటే పక్క రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ షర్మిలమ్మ సిపిఎం అంతా కలిసి ఈ దేవాలయం లాంటి ఉక్కు ఫ్యాక్టరీ అమ్ముతా ఉంటే చూస్తూ ఊరుకుంటామా మునిగే ప్రసక్తే లేదు మోడీ దేవాలయాలకు తప్పవుతా ఉన్నాడు అన్ని దేవాలయాలు అందరిని రానియరు ఒక వర్గాన్ని రానియరు అక్కడ కానీ స్టీల్ ప్లాంట్ ఒక పెద్ద దేవాలయం ఈ దేవాలయంలో అన్ని వర్గాలు మతాలు కులాలు మొత్తం పనిచేసే హక్కు ఉంది కాబట్టి ఈ దేవాలయాన్ని మనం కాపాడుకోవడానికి కావాల్సిన కృతజ్ఞత ఉండాలి అందుకే మోడీ దీన్ని దెబ్బతీస్తూ ఉన్నాడు సముద్రం మొత్తం కూడా అదానికి అప్పగించారట ముందరా ప్రాజెక్ట్ నుంచి మొత్తం కూడా గంజాయి స్మగ్లింగ్ చేసేవాడయా అదాని అంటే గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు
ఆ అదాని గురి ఉంటే మోడీ గారు. ఆయన ముందర నుంచి కార్యకర్త దాకా మొత్తం ఆయనకు అప్పగిస్తూ ఉన్నాడు. దాని తర్వాత స్టీల్ ప్లాంట్ అప్పగిస్తున్నాడు. వాళ్ళు ఫ్యాక్టరీ రన్ చేయడానికి కాదు, దీన్ని మొత్తం అదాని పై చేరుకున్నాక పెద్ద గోడౌన్ కట్టి గంజాయిని గోడౌన్గా పెట్టడానికి ఉపయోగపడే పద్ధతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉపయోగించబోతా ఉన్నాడు. ఇది దుర్మార్గం. అట్లాంటి దుర్మార్గుడు కషాయివాడు. కషాయివాడు అనకూడదు. కషాయివాడు కూడా మేకని కోసేటప్పుడు నమాజ్ చేసుకుంటాడు పాపం. ఏమాత్రం పాపభీతి లేకుండా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.